హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్‌లో రెసిపీ వచ్చేసి డ్రై ఆనియన్స్‌తో పులుసండి. అసలు ఎంత కమ్మగా ఉంటుంది అంటే అసలు ఒక్కసారి తిని చూసారు అంటే అసలు వదిలిపెట్టరండి. అంత రుచిగా ఉంటుంది. చిక్కగా చాలా బావుంటుందండి. పుల్ల పుల్లగా అయితే ఈ పులుసు అనేది మనకిది అన్నంలో అయినా, చపాతీలో అయినా లేకపోతే ఇంకా దోసల్లోకైతే ఒక్కసారి తిని చూసారు అంటే మీరు ప్రతిసారి దోసల్లోకి పచ్చడి మానేసి ఉల్లిపాయ పులుసుతోనే సర్వ్ చేసుకుంటారు. మరి ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం స్టవ్ పైన ముందు ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక దాంట్లోకి ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని ఆయిల్లో వేసుకొని ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగుతూ ఉన్నప్పుడు మనకి పులుసుకైతే చింతపండు నానబెట్టేసుకోవాలి. మీరు తినే పుల్లదనాన్ని బట్టి చింతపండు అనేది ఒక బౌల్లోకి వేసుకొని నానబెట్టేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనం వేసుకున్న ఉల్లిపాయలు అనేవి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మనం బిర్యానీకి అయితే ఎలా ఫ్రై చేసుకుంటామో అలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు అదే ప్యాన్ స్టవ్ పైన ఉంది కదా, దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఒక నిమిషం పాటు ఈ తాలింపుని ఫ్రై చేసుకోండి. మనం వేసుకున్న శనగపప్పు అనేది బాగా ఫ్రై అయిపోవాలి. ఒక నిమిషం పాటు ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లోకి ఒక 4-5 వరకు పచ్చిమిర్చిని ఘాటు పెట్టుకొని వేసేసుకోండి. పచ్చిమిర్చి కట్ చేయకుండా ఇలా ఘాటు పెట్టుకొని వేసుకుంటే మనకు చింతపండు పులుసులో ఉడికి పచ్చిమిర్చి తినడానికి పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా వేగిపోయాక దీంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాక ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. మనకి పులుసు మటుకు చాలా డిఫరెంట్గా ఉంటుందండి. భలే రుచిగా ఉంటుంది. తప్పకుండా అయితే ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. మీకైతే చాలా బాగా నచ్చుతుంది. నిజంగా దోసల్లోకి మట్టుకు ఇంకాస్త రుచిగా ఉంటుందండి. ఇంకా ఉల్లిపాయ ముక్కలు బాగా కలిపేసుకున్నాం కదా, మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం మగ్గాక ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కలుపుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకుందామండి. ఇదంతా ఇక్కడ బాగా ఫ్రై అయిపోయాక దీంట్లోకి పెద్ద సైజు 2 టమాటాలని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాక ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇదంతా ఇలా బాగా కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకొని మనం వేసుకున్న టమాటా ముక్కలు అనేవి సాఫ్ట్గా మగ్గేదాకా మగ్గించేసుకోవాలి. మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాము. ఈ లోపల మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్స్ని, వాటిని అయితే మిక్స్ చేసేసుకుందామండి. గ్రైండ్ చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసేసుకోవాలి. కొద్దిగా ఒక గుప్పెడు వరకు పక్కన పెట్టుకొని మిగతావన్నీ మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇందులోకి ఒక 5-6 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండానే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ కాదు. కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. మనకి ఇక్కడ టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా మగ్గిపోయి ఉంటాయి. చూసారు కదా, ఇక్కడ టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా మగ్గిపోయినాయి. వీటన్నిటిని ఒక్కసారి కలుపుకుందామండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే కనుక మన ఛానల్ అయితే వెజ్, నాన్ వెజ్ అలాగే స్నాక్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి. వీలుంటే అవి కూడా చూడటానికి ట్రై చేయండి. తక్కువ టైంలో అయ్యేటివి నేను ఎక్కువగా పోస్ట్ చేస్తుంటాను. ఇక్కడ టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా మగ్గిపోయినాయి కదా, ఇదంతా కలుపుకున్నాక దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ పేస్ట్ అంతా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఇంకా దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వరకు కారము, అలాగే రుచికి సరిపడినంత సాల్టు, ఇంకొచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసేసుకోవాలి. గరం మసాలా కూడా వేసేసుకున్నాక ఇదంతా మళ్ళీ ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి. మనం ఉప్పు, కారం అలాగే ఉల్లిపాయలు గ్రైండ్ చేసి పేస్ట్ వేసుకున్నాం కదా, ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాము. ఆయిల్లో బాగా మగ్గుతాయి. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా కలుపుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకుందాము మూత పెట్టేసుకొని. ఒక నిమిషం తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలా బాగా మగ్గిపోవాలండి చక్కగా. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకొని చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాము. చింతపండు రసం అనేది మరీ ఎక్కువగా వేసుకోకండి. వాటర్ అనేటివి మనకి పులుసు అనేది చిక్కగా ఉంటేనే చాలా బాగుంటుంది. కొద్దిగా వాటర్ వేసుకొని చింతపండు పులుసుని అయితే యాడ్ చేసేసుకోవాలి.
చింతపండు పులుసు యాడ్ చేసుకొని ఇదంతా కలుపుకొని ఒకసారి ఈ టైంలో సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. సరిపోకపోతే వేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇంక ఇదంతా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించేసుకోవాలండి. చక్కగా దగ్గరగా వచ్చే విధంగా మరిగించుకోవాలి. ఈ పులుసు అనేది చక్కగా చిక్కగా అయిపోతుంది. మనం అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. మనం బ్రౌన్ ఆనియన్స్తో చేసుకున్నాం కదా, భలే రుచిగా ఉంటుందండి పులుసు మట్టుకు. చూసారు కదా, ఇలా బాగా మరగాలి. ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లోకి ఒక చిన్న బెల్లం ముక్క అయితే వేసుకోండి. టేస్ట్ అనేది మరింత రుచిగా ఉంటుంది మనం బెల్లం వేయడం వల్ల. బెల్లం కూడా వేసేసుకొని మరొక నిమిషం పాటు స్టవ్ పైన అయితే ఉంచుకుందాము మూత పెట్టేసి. ఒక నిమిషం తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే చక్కగా మనం బెల్లం వేసుకున్నాక ఒక నిమిషం పాటు మగ్గించుకున్నాక ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మనకు ఆయిల్ కూడా చక్కగా సపరేట్ అయిపోయింది కదా, పులుసు కూడా రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఇక్కడ ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని మనం ముందుగా కొద్దిగా పక్కన పెట్టుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్స్, వాటిని పైన గార్నిష్గా వేసేసుకుందామండి. ఇలా వేసేసుకొని ఇంకా వేడి వేడిగా అన్నంతోనైనా చపాతీతోనైనా దోశలతోనైనా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ పులుసు అనేది. ఈ రెసిపీ అనేది మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.